హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. నేను ఈరోజు మధ్యాహ్నంలో కాకరకాయ పులుసు పెడుతున్నాండి. కాకరకాయ పులుసుకు ఏమేం కావాలంటే కాకరకాయలు రౌండ్ ముక్కలు కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి నీళ్ళలో ఉడకబెట్టేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా 2 పొంగులు వచ్చాక దించేసుకుందాము. నేను కర్రీలోకి కావాల్సింది పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు కట్ చేసి పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుందామండి. కాస్త మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని 2 టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. 2 కాయలు కట్ చేసి పెట్టేస్తాను. అవి కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని మూత పెట్టేద్దాం. కొద్దిసేపు సిమ్లో పెట్టేస్తామనుకో టమాటాలు మగ్గిపోతాయి. హైలో పెట్టామనుకోండి మనకు గిన్నెంతా అడుగంటిపోయినట్టు అవుతుంది. కర్రీ కూడా అంత టేస్ట్గా ఉండదు. పదే పదే ఇదే చెప్తున్నారు ఏంటి అరిగిపోయిన రికార్డ్ లాగా అనుకుంటారేమో. లేదండి, బాగుంటుందని చెప్తున్నా. ఎవరన్నా ఒకసారి వినేవాళ్ళు ఒకసారి వినరు కదా. వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసమైనా ఎవరైనా వినని వాళ్ళు పాటిస్తారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం చెప్తున్నా. కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకున్నాక కలపకుండా టమాటా ముక్కలు మీద వేసేసి కలపకుండా పెట్టేసుకుని చింతపండు నేను ముందు నానబెట్టుకున్నాను. చింతపండు కూడా మంచిగా పిసికేసి వేసేసుకుందాం. మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకోండి. నేనైతే ఎక్కువ గ్రేవీ లాగానే చేసుకుంటాను, పులుసులాగా కాకుండా. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. కానీ ఈరోజు చేసిన కూర కంటే రేపటి చాలా బాగుంటుందండి కాకరకాయ పులుసు. మన చేపల పులుసు లాగానే సూపర్ టేస్ట్ ఉంటుందండి. కానీ ఇలాంటివి మనకి ఇష్టపడరు కానీ చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది మెయిన్. అసలు టేస్ట్ గురించి పక్కా పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. కాకరకాయ చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనము ఏదన్నా ఆపరేషన్లు అవి చేయించుకున్నప్పుడు ఏం ఫుడ్ తీసుకోవాలి డాక్టర్ గారు అన్నప్పుడు ఫస్ట్ చెప్పి మనకు కాకరకాయ చెప్తాడు. ఆకుకూరల కంటే ముందు కాకరకాయ చెప్తాడు. అది ఎంత మంచిది కాబట్టే చెప్తారు కదండి. కానీ అది ఎక్కువ మందికి ఇష్టపడదు. ఎందుకంటే చేదు ఉంటుంది కదా, నచ్చదు. కానీ ఆ చేదే బాగుంటుంది, టేస్ట్ మనకు 2-3 సార్లు తిని చూడండి, మనకి అలవాటు అయిపోతుంది. మంచిగా పులుసు అంతా దగ్గరికి వచ్చినా కాస్త బెల్లం వేసుకుందాము. కాస్త బెల్లం ఇంగు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎంత బాగుంటుందో. రేపు పొద్దునకి చాలా బాగుంటుంది. అది అన్నంలోకి కానీ సంగటైనా ఎందులోకైనా బాగుంటుందండి. నేనైతే ఈరోజు మధ్యాహ్నం రొట్టె, చపాతీ, వైట్ రైస్, సాంబార్ చేస్తున్నా. సాంబార్ ఏమో రైస్ పెట్టుకోవచ్చు, చపాతీలోకి కాకరకాయ వేసుకోవచ్చు. నేను ఈరోజు కాకరకాయ చూసుకుని చేశానండి పొద్దున. ఆ వీడియో కూడా షార్ట్ వీడియో పెట్టాను. ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ చాలా బాగుందండి. మేమైతే నిజంగానే తాగలుగుతామా అనుకున్నాం కానీ కొంచెమే మన చూడనికి పెద్ద ఆ గ్లాసు సొగానికి ఫుల్ ఉన్నట్టుంది కానీ ఏమి లేదండి. 2 టీ స్పూన్లు ఉంటుంది అంతే. అందులో కొంచెం కొంచెం వేసుకొని కాస్త బెల్లం ముక్క వేసుకుందాం అనుకున్నాం కానీ ఏమీ అక్కర్లేదండి. చక్కగా బాగుంది. తక్కువనే వేసేసుకున్నాం. కానీ మనం పొద్దున్న టీ కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తాగేస్తే చాలా మంచిదండి. వాకింగ్కి వెళ్ళే వాళ్ళైతే తాగేసి వాకింగ్కి వెళ్ళండి, లేదంటే వచ్చినట్టునే తాగేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ట్రై